నా తల్లిని ఏదో అనేసారు, నా తల్లిని అంటారా, అందు గురించే నేను రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నాను, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఇడిచిపెట్టినా అని చెప్తున్నాడు. అసలు ఇవాళ చంద్రబాబు గారికి ఒకటే చెప్తున్నావు, బాబు నువ్వు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని విరవీగుతున్నావు. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గాని నాయకులు గాని ఒక రాజ్యాంగం రాస్తే నువ్వు గాని నీ నాయకులు గాని నీ కార్యకర్తలు గాని నడి రోడ్డు మీద నడవగలరా అని చెప్పేసి ప్రశ్నిస్తున్నావు. దమ్ము లేనటువంటి నాయకులు ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లేరు. దమ్ము ఉన్నటువంటి నాయకులే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు గాని నాయకులు గాని అని చెప్పేసి గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం నీకు గాని నీ తండ్రికి గాని నీ కూటమి నాయకులకు గాని ఉన్నదనేటటువంటి వాస్తవాన్ని మర్చిపోవద్దని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. ఒక్కటే చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి అంటే మాకు భగవంతుడు ఇచ్చినటువంటి బిడ్డ. నాకు నా పెద్ద కొడుకు జగన్మోహన్ రెడ్డి, నాకు జగన్మోహన్ రెడ్డి తర్వాతే రాజా అయినా గణేష్ అయినా. అందుచేత జగన్మోహన్ రెడ్డి బొమ్మన్న చూరట్టుకుని అలాడేటటువంటి విధానంగా నేను నా బిడ్డల్ని పెంచాను తప్ప ఏ రోజుని కూడా ఇడిచిపెట్టి వచ్చేద్దాం, చిన్న ఇబ్బంది వస్తే ఇడిచిపెట్టి బయటికి పోదాం అనేటటువంటి ఆలోచన ఎప్పుడు లేదు. కష్టమైన సుఖమైన జగన్మోహన్ రెడ్డితోటే పంచుకుంటాం, జగన్మోహన్ రెడ్డితోటే ఉంటాం. జగన్మోహన్ రెడ్డి 100కి 100